హాయ్ ఫ్రెండ్స్, దుహువా డివిఆర్ వాడుతున్న వారు ఆఫ్లైన్ ప్రాబ్లం వస్తే ఎలా రెక్టిఫై చేసుకోవాలో, ఆన్లైన్ మోడ్లోకి ఎలా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సీసీ కెమెరా కోసం ఉపయోగించే దుహువా డివిఆర్ ఆఫ్లైన్ మోడ్లో ఉండడం వల్ల మనం సీసీ కెమెరా లైవ్ కోసం ఉపయోగించే GDMSS మొబైల్ యాప్ ఓపెన్ చేయగానే మనకు కనెక్షన్ ఫెయిల్డ్ అని ఎర్రర్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆఫ్లైన్ ప్రాబ్లంను రెక్టిఫై చేయడం కోసం మీ రూటర్ నుండి మీ డివిఆర్కు ల్యాన్ కేబుల్ ప్రాపర్గా కనెక్ట్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కావాలంటే ఒకసారి ల్యాన్ కేబుల్ను తీసి మరలా ప్రాపర్గా పెట్టండి. ఓకేనా? ఇక్కడ చూసినట్టయితే నా డివిఆర్ అయితే ఆఫ్లైన్ మోడ్లో ఉంది. ఇప్పుడు నేను ఆన్లైన్ మోడ్లోకి ఎలా మార్చుకుంటానో చూపిస్తాను. మీరు కూడా నాలాగా ఆన్లైన్ మోడ్లోకి మార్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ ఆఫ్లైన్ ఉంది కదా, తర్వాత మీరు TCP/IP పైన క్లిక్ ఇవ్వాలి. టాప్లో ఫస్ట్ ఆప్షన్, తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత మాడిఫై కింద పెన్ మార్క్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మనకి ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ DHCP ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేయాలి. దానిపైన క్లిక్ ఇస్తే మనకి ఈ విధంగా ఎనేబుల్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఓకే పైన క్లిక్ ఇచ్చేయండి. ఓకే పైన క్లిక్ ఇచ్చిన తర్వాత కింద అప్లై కొట్టండి. ఓకేనా? అప్లై ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు IP అడ్రస్లో అన్ని 00 కనిపిస్తాయి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏదైనా వేరే ఆప్షన్ పై క్లిక్ ఇచ్చి మళ్ళీ TCP/IP పైన క్లిక్ ఇవ్వగానే ఇక్కడ IP అడ్రస్ అయితే అప్డేట్ అయి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మాడిఫై పైన క్లిక్ ఇచ్చి గమనిస్తే IP అడ్రస్, డిఫాల్ట్ గేట్వే అడ్రస్ అన్నీ కూడా అప్డేట్ అవ్వడం మీరు గమనించవచ్చు. ఓకేనా? మనం ఎప్పుడైతే DHCPని ఎనేబుల్ చేశామో ఆటోమేటిక్గా మన నెట్వర్క్ డీటెయిల్స్ అయితే అప్డేట్ అయిపోతాయి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఆఫ్లైన్ మోడ్ నుండి ఆన్లైన్ మోడ్లోకి వచ్చిందో లేదో. నేను P2P పైన క్లిక్ ఇస్తున్నా. చూడండి, ఇక్కడ ఆన్లైన్ మోడ్లోకి వచ్చేసింది. అంటే మన డివిఆర్ అనేది ఆన్లైన్కి కనెక్ట్ అయింది, నెట్వర్క్కి కనెక్ట్ అయిందని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనం ఆఫ్లైన్ మోడ్ నుండి మన డివిఆర్ని ఆన్లైన్ మోడ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన డివిఆర్ ఆన్లైన్ మోడ్లోకి వచ్చింది కాబట్టి GDMSS యాప్ ఓపెన్ చేసి సీసీ కెమెరా లైవ్ వస్తుందో లేదో చెక్ చేసి చూపిస్తాను. చూడండి, నేనైతే ఓపెన్ చేశాను యాప్. ఓకేనా? లైవ్ పైన క్లిక్ ఇస్తున్నా. క్లిక్ ఇస్తే చూడండి, లైవ్ అయితే వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనం మన డివిఆర్ని ఆన్లైన్ మోడ్లోకి కన్వర్ట్ చేసుకొని మనం మొబైల్లోనే మన సీసీ కెమెరా, మన ఇంట్లో కానీ మన షాప్లో కానీ సీసీ కెమెరా లైవ్ అయితే ఈ విధంగా చూసుకోవచ్చు.